భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరై ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటి పూర్తిగా ప్రజలకు అందలేదని, మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది అని తీవ్రంగా విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిపించాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొల్లు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు ఈదర సత్యనారాయణ, కందుల కృష్ణార్జునరావు, మాజీ వైస్ ఎంపీ వీరభద్రం, ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షుడు వెన అశోక్ కుమార్, సూదిరెడ్డి గోపిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి మరి మల్లారెడ్డి, యోజన సంఘం మండల అధ్యక్షుడు గదల రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ తాటి పూజిత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిధుల సేకరణ ప్రభుత్వానికి ఎట్లా రాబట్టుకోవాలో కూడా తెలియక అనుభవ రాహిత్యంలో మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఇంకొక 10 సంవత్సరాలు ఎన్నికలు ఒకసారి మాట్లాడుతున్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం అప్పచెప్పడానికి మన ఆర్థిక పరిస్థితి ఏంటి? వాస్తవంగా ఆ రోజు మనకి అధికారంలో లేవని చెప్పేసి మానవిక నుండి ప్రజల పక్షాన ఎప్పుడు కూడా మనం ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఏర్పడ్డా కానీ ఈ ప్రభుత్వాన్ని మొదటి నుండి కూడా ప్రశ్నిస్తూనే వస్తూ ఉన్నాం. అయినప్పటికీ మన మండలంలో సంవత్సరం తర్వాత మనం సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి సంవత్సరం రోజుల పాటు సమయం ఇవ్వాలి. కొత్త ప్రభుత్వం కాబట్టి మరి వారికి అనుభవం తక్కువ ఉన్నా, కొంతమంది అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞులు వారి క్యాబినెట్ లో ఉన్నప్పటికీ కూడా కొత్త వాళ్ళు కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా సర్దుకోవాలి. వెనక ముందు అప్పుడే మనం తొందరపడి మాట్లాడితే బాగుండదు అనేటువంటి ఆలోచనతో గౌరవ కేసీఆర్ గారు, మన అధినేత కేసీఆర్ గారు అందరికీ సూచించడం జరిగింది. అందువల్ల మనం ప్రజల్లోకి రాకుండా ఎక్కడ కూడా కేవలం పత్రికలు, మీడియా మిత్రులతో మాట్లాడుతూ ప్రజలలో వచ్చినటువంటి అసహనాన్ని మాత్రమే వెల్లడిస్తూ వస్తా ఉన్నాం. అయినప్పటికీ సంవత్సర కాలం అయిపోయింది. సంవత్సరం నుండి గమనిస్తా ఉంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, గతంలో భట్టి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడారంటే, మన ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ